వెల్కమ్ టు కేఆర్3 టీవీ. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పద్మావతి హాస్పిటల్ ఫెసిలిటీస్ సర్వీస్ అక్రమాల నుంచి మహిళలను రక్షించాలని బాధితులు ఆందోళన చేశారు. శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న మహిళలపై వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధిత మహిళ తెలిపారు. పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు, సూపర్వైజర్లు మాట వినకపోతే ఉద్యోగాల నుంచి తప్పించడం చేస్తున్నారని బాధిత మహిళ చైతన్య గీత తెలిపారు. మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని సమస్య తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని పోగా వారు పద్మావతి ఏజెన్సీ కార్యాలయం వద్దకు రాగా ఏజెన్సీ వారు అక్కడి నుంచి తప్పించుకున్నారని తెదేపా నేతలు తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చే విధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి సంస్థల గుర్తింపు రద్దు చేయాలని వారు కోరారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. చైతన్య గీత బాధితురాలు బాధితులపై అన్యాయం జరిగిందని ఖండించారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ మల్లికార్జున గౌడ్, లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ సింగ్, మైనార్టీ నాయకుడు ఎస్కే యూనిస్ బాషా, పద్మావతి ఏజెంట్లు గ్రూప్ బాధితులు పాల్గొన్నారు. లేకపోతే ఉద్యోగం ముస్లింలు ఈ అమ్మాయిని తీసేసి 3 నెలలు అవుతుంది ఉద్యోగంలో నుంచి. ఉద్యోగం అడిగితే ఈ అమ్మాయిని అడిగా వచ్చింది చాలా మంది బాధపడుతున్నారు. పద్మావతి ఏజెన్సీ మహిళలకు రక్షణ వెంటనే, ఏజెన్సీ మహిళలకు రక్షణ వెంటనే, తొలగించిన మహిళలు వెంటనే, తొలగించిన మహిళలు వెంటనే, తొలగించిన మహిళలు వెంటనే. అనవసరంగా ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి పేర్లు వాడుతున్న పద్మావతి ఏజెన్సీ వెంటనే, పద్మావతి లైసెన్స్ వెంటనే, పద్మావతి ఏజెన్సీ లైసెన్స్ వెంటనే, పద్మావతి ఏజెన్సీ వెంటనే. మహిళల నా పేరు చైతన్య గీత. నేను జీజీహెచ్ లో శానిటేషన్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నాను. నన్ను రీజన్ లేకుండా ఒకే ఫోన్ మాట్లాడుతున్నాం అనే రీజన్ తో సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసి ఏం సార్ ఏమైంది, రీజన్ ఏమి అంటే ఫోన్ మాట్లాడుతున్నావు కదమ్మా నువ్వు వెళ్ళిపో అన్నారు. మేము మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. మళ్ళీ తర్వాత తీసుకున్న తర్వాత 1 గంటలకు నచ్చినట్లా చెయ్యాలి, మేము పిలిస్తే రావాలి అని అంటే మేము చెయ్యం మా పనులు అంటే వేరే వాళ్ళనన్నా పంపించండి అని అంటున్నారు. కొంతమంది సూపర్వైజర్లు అట్లా పోయి చాలా మంది డిగ్రీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పిలిస్తేనా పోయే వాళ్ళు ఉన్నారు. అట్లా పోయే వాళ్ళని మాత్రం ఏం టార్గెట్ చేయరు వాళ్ళు. మేమేమన్నా మాట్లాడితే ఎదురు మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేసి ఈ అమ్మాయిలను తీసేయండి, వాళ్ళకి ఏం ఎదురు మాట్లాడకూడదు, ఏం చేయకూడదు, వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. రతన్ రాజు, రమణ ఇద్దరు మేనేజర్లు, వీళ్ళకిద్దరికి మీడియేటర్ హరి కూడా ఉన్నాడు. మెయిన్ అంతా హరి. వీళ్ళకిద్దరికి తెలియని అన్ని వర్కర్లకి డ్యూటీలకు రాకపోయినా వాళ్ళ అకౌంట్లలో శాలరీలు వేపించి శాలరీలు విత్డ్రా చేసుకోవడము, లేదంటే ఎండీకి కంప్లైంట్ చేస్తామనడం. మళ్ళీ నా మీద రూమర్స్ ఏమంటే ఎండీకి ఫోన్లు చేస్తుంది, ఎండీతో మాట్లాడుతుంది, ఎండీతో టచ్ లో ఉంది ఈమె అని నా మీద రూమర్ క్రియేట్ చేసి దాన్ని సస్పెండ్ చేసినారు. సరేలే మేము మాట్లాడడానికి వస్తే ఈ అమ్మాయి ఛాలెంజ్ చేసిపోయింది ఆఫీస్కి వచ్చి అని చెప్పి ఏదంటే అదే బ్లేమ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నంటే మీకు అవసరం ఉంటే ఎండీకి ఫోన్ చేయండి. ఆల్రెడీ మా మీద ఎండీకి కంప్లైంట్ చేసి అమ్మాయి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది వీళ్ళు ఆల్రెడీ చెప్పేసింటారు ఎండీకి. కానీ మీరు అవసరమైతే మీరు ఎండీకి ఫోన్ చేసుకోండి అమ్మ. ఆ ఎండీ కూడా ఇక్కడ వచ్చి ఏం కథని ఎంక్వైరీ చేయడు. వీళ్ళు మేనేజర్లు ఏం చెప్పినా కానీ అది ఫిక్స్ చేసుకుంటాడు అంతే, దానికే ఫిక్స్. నన్ను డ్యూటీలోకి తీసుకోవాలి. అమ్మాయిలని నేను కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిల మీద దారుణాలు ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళ హస్బెండ్లకు తెలిస్తే ఏం పరిస్థితి, అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి. అందుకు వీళ్ళ ఇండ్లకు పిలిపించుకోవడము, ఇండ్లలో పని చేయించుకోవడము, డబ్బులు ఇస్తారా ఇవన్నీ మా దగ్గర డబ్బులు లేవంటే అయితే రూమ్కి రండి, అట్లా చాలా జరుగుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్లో ఏజెన్సీ వాళ్ళకి అందరికీ తెలుసు, వీళ్ళ ఏజెన్సీ గురించి, రమణ రతన్ రాజ్ గురించి అందరి గురించి తెలుసు. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. నేను స్టేషన్కి వెళ్తున్నాము, వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఈరోజు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ దగ్గర మేము ఉన్నాము. ఈరోజు ఇక్కడ మేము కొంతమంది మహిళలకి రక్షణ లేకుండా కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ
ప్రవర్తిస్తున్న పద్మావతి ఏజెన్సీని ఈరోజు నిలదీయడానికి వస్తే ఈరోజు వాళ్ళు మా పైన దాడి చేయడం జరిగింది. మా పైన దాడి చేస్తూ వాళ్ళే లోపల టేబుల్స్ అన్ని విరగొట్టుకొని పగలగొట్టుకొని మమ్మల్ని బెదిరిస్తూ ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి డిఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాం, ఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాం, మాకు నారా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు, నారా లోకేష్ గారు చెప్పినారని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే దిశలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మంత్రివర్గం అంతా కలిసి పనిచేస్తూ ఉంటే ఈరోజు కర్నూలు నగరంలో మాత్రం పద్మావతి ఏజెన్సీ చంద్రబాబు నాయుడు సార్ బంధువు, నారా లోకేష్ సార్ బంధువు అని చెప్పుకొని ఈరోజు మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళలని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉద్యోగం చేయాలా లేదా డ్యూటీలు రోస్టర్ చేయాలంటే ఇది దయచేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఈరోజు మా నాయకులకు చెడ్డ పేరు వస్తున్నందువల్ల ఇక్కడికి మేము అడగడానికి వచ్చాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రివర్గం కానీ అందరూ చాలా మంచిగా స్వపరిపాలన, స్వర్ణపాలన ఇస్తా ఉన్నారు. ఇటువంటి నీచకుల వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఒక ఆవేదనతో ఈరోజు అడగడానికి వస్తే మా పైన దాడి చేయడం జరిగిందా ఉంది. ఈరోజు చైతన్య గీత ఆమె ధైర్యం చేసి ఈరోజు అన్న నా ఒక్కదాని జీవితం పోతే పోయిందన్న, మిగతా వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం ఈ తల్లిని మేము గర్విస్తా ఉన్నాము. ఇప్పుడు ఈమెను తీసుకుపోయి 3 టౌన్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతా ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. జిల్లా న్యాయ ఉన్నతస్థానం ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డీజీపీ గారు కానీ, ఐజీ గారు కానీ, నారా లోకేష్ సార్ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ దీనిపైన సమగ్ర విచారణ జరిపించి తగు న్యాయం చేసి ఇక్కడ మహిళల పట్ల రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే ఈ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళను బెంబేలకు గురి చేస్తా ఉన్న రమణ, రత్నరాజు, శ్రీహరి వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ దందా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆ ఆడల మానాలతో ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, హరిప్రసాద్ వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. నా పేరు జూటూరు రవికుమార్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి.